నమస్తే, నేను మాధవి. ఏబిఎన్ బెస్ట్ ఇన్ ద బిజినెస్కి స్వాగతం. వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సిబ్బందితో మొదలై వేలాది మంది ఉద్యోగులతో దేశ విదేశాలు విస్తరించింది సైంట్. ఈ వారం మన అతిథి ఇన్స్పైరింగ్ ఇండస్ట్రియలిస్ట్, సైంట్ ఫౌండర్ అండ్ పద్మశ్రీ అవార్డీ బివిఆర్ మోహన్ రెడ్డి. హలో మోహన్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి, చక్కగా ఉన్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గెటింగ్ దిస్ ఇంటర్వ్యూ ఫర్ మీ ఇన్ ఆంధ్రజ్యోతి. ఇట్స్ అ ప్లెజర్ అండి. మీ సక్సెస్ ఫార్ములాలో ఒక ముఖ్యమైన పాయింట్ నాకు తెలిసింది, మీ పంక్చువాలిటీ అని. యు ఆర్ ఆల్వేస్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్. ఈజ్ ఇట్ ట్రూ? ట్రూ అండి. డిసిప్లిన్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ బిలీవ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ సక్సెస్ అనమాట. మనము ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చామనుకోండి, ఆ తర్వాత టెక్నాలజీ అందరినీ 10 నిమిషాలు వెయిట్ చేయిస్తాము. వాళ్ళ టైం అంతా వృధా అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రపంచంలో జరిగే విషయం ఏంటంటే అండి, ఆ 10 నిమిషాల్లో వాళ్ళు టెక్స్ట్ చేసుకుంటుంటారు, లేకపోతే మీడియా చదువుకుంటుంటారు, లేకపోతే మీలాంటి వాళ్ళు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. అంతవరకు దెర్ ఇస్ సమ్ హోప్ అనమాట. బట్ అదర్వైజ్ ఐ థింక్ పంక్చువాలిటీ ఇస్ అ గుడ్ థింగ్. స్పెషలీ మీటింగ్స్ అయితేనేమి, మేము అందులో మా కంపెనీ అండి ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట. టైమ్ జోన్స్లో వేరే టైమ్ జోన్స్లో ఉంటారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉంటాయి. అందుకోసం పంక్చువాలిటీ బికాస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండి. టు అస్ ఇట్స్ ఎ వాల్యూ అనమాట. డిసిప్లిన్ బ్రింగ్స్ ఇన్ మోర్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ టు ద కంపెనీ టు. సర్టన్. మీరు ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్లో చాలామంది ఐటీ లేదా బీపీఓ సర్వీసెస్ కంపెనీస్ పెడతారు. మీరు 92లో డిజైన్ లెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఎలా ఊహించారు దీనికి ఇంత బిజినెస్ ఉంటుందని? ఒకటి అండి, మొట్టమొదటి మేము మార్కెట్ రీసెర్చ్ చేసాము. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ సర్వీస్ అనేటటువంటిదికి అడ్రసబుల్ మార్కెట్ అంటారు అనమాట. ఎంతమంది మనకు ఎంత బిజినెస్ ఇస్తారు, లేకపోతే ఎంత ప్రపంచంలో ఈ బిజినెస్తో ఎంత ఖర్చు పెడతారు, అది బెటర్ అనుకుంటాను. ఆ డెఫినేషన్ చూస్తే మీరు ఐటీ సర్వీసెస్లో ఎంత ఖర్చు పెడతారు ప్రపంచంలో కంపెనీస్, ఇంజనీరింగ్లో కూడా అంతే ఖర్చు పెడతారండి. అంటే ఇట్స్ రఫ్లీ అబౌట్ $1 trillion అండి. దట్స్ ద అమౌంట్ ఆఫ్ మనీ పీపుల్ స్పెండ్ ఆన్ ఇంజనీరింగ్ యాజ్ అ సర్వీస్. అది సో దేర్ఫోర్ ఫస్ట్ నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా చెప్పేది అందరికీ ఏంటంటే, మనకు అడ్రసబుల్ మార్కెట్ పెద్దగా ఉందా అని చెప్పి. మనం ఏదో ఒక చిన్న కంపెనీ పెట్టుకుందాము, మన స్ట్రీట్లో ఉండే వాళ్ళకి మాత్రం సర్వీస్ చేద్దామంటే తప్పకుండా గ్రో కాదు బిజినెస్, బికాస్ ది అడ్రసబుల్ మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ స్మాల్. సో వేరస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి, మనం చేసేటటువంటి పని ఎప్పుడైనా మీరు కొత్త కంపెనీ పెట్టాలంటే మీరు తక్కిన వాళ్ళతో కంపేర్ చేస్తే డిస్టింక్టివ్లీ డిఫరెంట్గా ఉండాలి, వాళ్ళకన్నా వేరేగా ఉండాలి. తక్కిన వాళ్ళు చేసే పని చేస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తారు? మీరు ఏదో ఒక విధంగా మీరు ఒక నేను తక్కువ ఖరీదు చేయగలనండి వాళ్ళకన్నా అని చెప్పారు అనుకోండి, ఆ తక్కువ ఖరీదుకు తక్కిన వాళ్ళు ఎందుకు చేయడానికి వీలు కాదు. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ థింక్ అబౌట్ యువర్ బిజినెస్ టు బి డిస్టింక్టివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. దట్స్ ది సెకండ్. ఆ ధైర్యం మీరు ఆ రోజుల్లోనే చేశారు. మూడో విషయం ఏంటంటే అండి, దీన్ని కంప్లీట్ చేయడానికి మనకు ఒక ప్రాబ్లం ఉండాలి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగాలి, అప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రపంచంలో చాలా కంపెనీలు ఇంజనీరింగ్ సర్వీసెస్ కోసం అని చెప్పి రిసోర్సెస్ లేవు. మనం ఇండియా లాంటి దేశాల్లో చాలామంది ఇంత ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది, అక్కడికి ఎలా ఉంటుంది వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో అదొక ప్రాబ్లం వాళ్ళకి. మనకు కాస్ట్ చాలా పెరిగిపోయాయి, టాలెంట్ లేదు, ఇండియాకి వెళ్తాం అని చెప్పి. ఇప్పుడు ఈ మూడు మీరు జతపరుచుకున్నారనుకోండి, ఒకటి ఏంటి అడ్రసబుల్ మార్కెట్, రెండోది ఏంటంటే డిస్టింక్టివ్లీ డిఫరెంట్ ఎడ్జ్ అనమాట. ఇంజనీరింగ్ సర్వీస్ అప్పటిదాకా ఇంకెవరు ఆఫర్ చేయలేదు, మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం. మూడోది ఏంటంటే కస్టమర్కి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలను. ఈ మూడు కలుపుకుంటే దెన్ యూ విల్ ఫైండ్ ఏ బిజినెస్ అండి. నాకు కనపడ్డ బిజినెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అన్నమాట. ఈ రోజుల్లో ప్రతి ఐఐటి గ్రాడ్యుయేట్ కూడా చదువు అయిన వెంటనే ఒక స్టార్టప్ పెడదామని చూస్తున్నారు. మీరు సైంట్ ఇన్ఫోటెక్ పేరుతో ప్రారంభించినప్పుడు మీకు 40 ఏళ్ళ వయసు. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఇంకా ముందే పెట్టాల్సిందని? తప్పకుండా అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా కుర్రవాళ్ళు, మీరు ఐఐటి అన్నారు, మార్క్ జూకర్బర్గ్ లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు 18 ఏళ్ళకే స్టార్ట్ చేశారనమాట కంపెనీస్. సో అనిపిస్తుంది మనం కూడా తొందరగా చేస్తే బాగుండేదేమో అని చెప్పి. కాకపోతే నేను చేసినప్పటికీ ఇప్పటికీ చాలా మారాయండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా నేర్చుకోవాలనుకోండి, దేని గురించైనా నేర్చుకోవాలనుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైంలో అయినా చేసుకోగలరు. అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, ఇంటర్ కనెక్టివిటీ లేదు, క్రౌడ్ సోర్సింగ్ లేదు, మీరు ఇవన్నీ కొత్తగా వచ్చిందనమాట. ఈ టెక్నాలజీ బ్రేక్ త్రూస్ మూలంగా ఇట్ ఈస్ బికమింగ్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్ ఫర్ పీపుల్ టు స్టార్ట్ కంపెనీస్.
అదేవిధంగా మీరు ఇంకో కాంట్రా కూడా చూస్తే కూడా విచిత్రంగా అనిపిస్తుంది మీకు. లైఫ్ టైమ్ ఆఫ్ కంపెనీస్ హ్యావ్ ఆల్సో కమ్ డౌన్ అండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. 1970s లో 1980s లో ప్రతి యావరేజ్ కంపెనీ అండి యూస్ టు లివ్ ఫర్ అబౌట్ 25-30 years యావరేజ్ అనమాట. ద 100-year కంపెనీస్, దే 0-year కంపెనీస్, దట్స్ హౌ ద యావరేజ్ కమ్స్ టు దట్ నంబర్. But whereas if you look now at 2010, 2015, it's down to about 17 years. I see. So therefore, what is happening? Competition is intensely increasing. మీరు గడప దాటేశారు, మీ సిల్వర్ జూబ్లీకి వచ్చేసాం. సో దేర్ఫోర్ హోప్ఫుల్లీ సిల్వర్ జూబ్లీ కాదండి, కంపెనీలు మనం ఒకటి ప్రారంభించడం అనమాట. ఒక ఐడియాతో స్టార్ట్ చేస్తాం, ఒక అడ్రసబుల్ మార్కెట్ ఉంటుంది, ఒక టీమ్ క్రియేట్ చేస్తాం. కానీ ఆ తర్వాత కంపెనీని మీరు కంటిన్యూస్గా సస్టైన్ చేయగలగాలి. కంపెనీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫౌండర్స్, ప్రమోటర్స్ ఇమోర్టల్ కాదు కదా, వాళ్ళంతా పోతారు, నేను కూడా వెళ్ళిపోతాను అందరిలోనూ సూనర్ దాన్ లేటర్. But then the problem is, but after you the company has to be there. So therefore the question that comes up, what is that you need to do for sustainability? Right. And we've done a lot of work in that. మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్, IITN యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో MS చేశారు. ఇన్ని చేసి కూడా మీరు అక్కడే సెటిల్ అవ్వకుండా ఇండియాకి తిరిగి వచ్చేసారు. మాతృభూమి మీద ఉన్న మమకారమే దీనికి కారణమా, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉండేనా? రెండండి, కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ ట్రూ అండి. మా ఫాదరు పోలీస్ ఆఫీసర్ ఉండేవాళ్ళండి. ఆయన నేను అమెరికా వెళ్ళేటప్పటికి చాలా సిక్గా ఉన్నారు. సో అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ని నేను నా లైఫ్లో అప్పటికి నాకు 24 ఏళ్ళు అనమాట, ఎప్పుడు కళ్ళలో నీళ్ళు చూడలేదు. ఆ రోజు అమెరికా వెళ్తా ఉంటే చెప్పారనమాట, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అని చెప్పి. సో ఐ ప్రామిస్ టు హిమ్ దట్ ఐ విల్ కమ్ బ్యాక్. సో ది ఇష్యూ వాజ్ టు డూ విత్ ది ఫ్యామిలీ, ఇఫ్ యూ కాల్ ఇట్ ఫ్యామిలీ. టు మీ నో, ఇట్ ఇస్ ఎ ఇష్యూ విత్ వాల్యూస్. Right. You got every responsibility to look after your parents. That's the value that I drove. And it gave me enormous amount of satisfaction thereafter అండి. ఒక ప్రామిస్ చేశాను, మా ఫాదర్ని నేను చూసుకున్నాను, చివరిదాకా ఆయనతో ఉన్నాను నేను. దాంతోపాటు అండి ఆలోచించేది ఏంటంటే, ఆ రోజుల్లో కూడా ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకున్నాను అనమాట. ఇండియా ఈజ్ అ ప్రామిసింగ్ కంట్రీ, దెర్ ఇస్ సో మచ్ దట్ కెన్ బి డన్ ఇన్ ఇండియా. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ అండి. మొదటి 10 ఏళ్ల కాలం ఇన్ఫోటెక్ ఇండస్ట్రీలో నిలబడటం కోసం స్ట్రగుల్ అయిందా? అప్పటి అనుభవాలు చెప్తారా? స్ట్రగుల్ అయిందండి బాగా. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటూ ఒకటి సర్వీసెస్గా తయారు చేద్దామని మొట్టమొదటి ప్రయత్నం అనమాట. అప్పుడు ఇంజనీరింగ్లో గురించి చూస్తే మీరు ఇండియా మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు వెస్ట్రన్ వరల్డ్కి అనమాట. ఇంజనీరింగ్లో చేసేది మీరు ప్రోడక్ట్ తయారు చేస్తారు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయొచ్చు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తయారు చేయొచ్చు, లేకపోతే ఒక మెడికల్ ఎక్విప్మెంట్, ECG మెషిన్ తయారు చేయొచ్చు. మీరు చేసింది మీరు వాళ్ళకే కాకుండా ఇంకెవరికైనా ఇచ్చేసారనుకోండి, వాళ్ళు పాపం పెట్టిన డబ్బు, వాళ్ళు పెట్టినటువంటి మొత్తం పూర్తిగా వృధా అయిపోతుంది. దానికోసం అని చెప్పి అప్పటికి IP లాస్ అంత బాగాలేవు, IP లాస్ బాగానే ఉండేవండి, అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదనమాట. అందుకోసం ఇంజనీరింగ్ వర్క్ చాలా తక్కువగా వస్తుండేది. సో మేము వెంటనే చేసిన ఎంటర్ప్రినర్గా ఇంకొక క్వాలిటీ చెప్తాను. మనం ఎంటర్ప్రినర్గా ఎప్పుడు ఒక ఫోకస్ పెట్టుకున్నా కూడా దాంట్లో కాస్త తడబడులు వచ్చినా పక్కన ఇంకేమున్నాయి అడ్జసెన్సీస్, అడ్జసెన్సీస్ కోసం చూసామండి. మన పక్కన ఉన్నటువంటి బిజినెసెస్ ఏంటి, మనకు రిలేటెడ్ బిజినెసెస్ ఏంటి. సో దాంట్లో మీ స్టంబుల్డ్ ఆన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బిజినెస్ అండి, GIS అంటారు, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఈ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే అది కూడా ఇంజనీరింగ్ లాగే ఉంటుంది. ఒక మ్యాప్ చూసారనుకోండి మీరు, దాంట్లో అన్ని గీతలు గీసుంటాయి, సర్కిల్స్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అనమాట. దానికి అమెరికాలో చాలా పెద్ద ఆపర్చునిటీ ఉందండి. ఆ పర్టికులర్ బిజినెస్లో బాగా స్కేల్ చేయగలిగామండి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ బిజినెస్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనమాట. మీరు కొంత టెక్నాలజీ ఉపయోగించి అదే ద సేమ్ థింగ్ వాట్ ఈస్ ఇన్ పేపర్ డిజిటల్లీ కరెక్ట్ డేటాబేసెస్ క్రియేట్ చేయాలన్నమాట. అది క్రియేట్ చేయడానికి మనుషులు బాగా ఉపయోగపడేవాళ్ళు, మనుషులు బాగున్నారు మన దగ్గర, ఉపయోగించుకున్నాం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ యూ నీడ్ టు గెట్ క్వాలిటీ కన్సిస్టెంట్లీ. ఇట్ కాంట్ బి డిపెండ్, ఒక మనిషి బదులు ఒక మనిషి మీద డిపెండ్ అయ్యింటూ క్వాలిటీ రాకూడదు అనమాట. దాంట్లో చాలా వర్క్ చేసామండి. హౌ డు వీ గెట్ కన్సిస్టెంట్ క్వాలిటీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అండ్ తక్కిన కంపెనీస్లో కొన్ని కంపెనీస్ చూసాం అప్పటి మా తర్వాత మా అరౌండ్ టైం చేసిన వాళ్ళు 200 people 300 people దాకా వచ్చిన తర్వాత క్వాలిటీ సరిగ్గా లేకపోవడంతో కంపెనీ క్లోజ్ అయిపోయాయి. కస్టమర్స్ ఏమో గొడవ చేసేవాళ్ళు, దాంతో కస్టమర్. మేము ఆ 200-300లో కాస్త తడబడ్డామండి. కానీ గివెన్ ద టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యాడ్, అమౌంట్ ఆఫ్ ప్యాషన్ దట్ వీ హ్యాడ్, ఒక్కసారి ఆ 200-300 నుంచి 2,000-3,000కి వెళ్ళిపోయామండి. We had a big breakthrough in terms of technology at that level అనమాట. సో దేర్ఫోర్ ఆ పర్టికులర్ ఏరియా అండి GIS
It mass helped you conversion. grow. No, sustained us for 7 years. I see. Only in 2000 we got a big breakthrough in engineering. I see. Pratt & Whitney What's your big client? aircraft engineering company ఉందన్నమాట. వాళ్ళ ద్వారా we got a breakthrough. So therefore the message I have for my entrepreneur friends is be persistent with your idea. సో మీ సహనం, your patience paid off. Yes. Persistence is one of the big virtue of an entrepreneur అని చెప్తాను నేను. ప్రాట్ అండ్ విట్నీ ఇచ్చిన ఒక జెట్ ఇంజిన్ ఈజ్ అ ప్రైమ్ అట్రాక్షన్ ఆన్ యువర్ క్యాంపస్ అని విన్నాం. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. షూర్ అండి, తప్పకుండా. అమెరికాకి చెందిన ఏరో ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్ ప్రాట్ అండ్ విట్నీ మీకు అతిపెద్ద క్లయింట్ కదా. అవునండి. అసలు ఈ క్లయింట్తో బిజినెస్ రిలేషన్షిప్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది? ఇంత గట్టిగా ఇంతకాలం ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మాధవ్ గారు. మేము 2000లోనండి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం అనమాట. ఇంజనీరింగ్ చేద్దాము, పెద్ద పెద్ద కంపెనీస్ చేద్దామని చెప్పి. సడన్గా ఒకరోజు తెలిసింది ప్రాట్ & విట్నీ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు అవుట్సోర్సింగ్ పార్ట్నర్ కోసం అని చెప్పి. మేము చిన్న కంపెనీ ఆ రోజుల్లో, అవును, కానీ చాలా పెద్ద కంపెనీలు కూడా కంపీట్ చేస్తున్నారని కూడా విన్నాం అనమాట. అప్పుడు ఎంత విలువైంది మీ కంపెనీ? మా కంపెనీ ఆ రోజుల్లో 200 కోట్ల టర్న్ ఓవర్ ఉండేది. అంత చిన్నగా ఉండేవాళ్ళు అనమాట. తర్వాత మాకు ఇంజనీరింగ్లో పెద్ద ఎక్స్పోజర్ ఉండేది కాదు, జిఐఎస్లోనే ఎక్కువ ఎక్స్పోజర్ ఉండేది అనమాట. వాళ్ళ టీం తీసుకొచ్చామండి, మంచిగా ఇంప్రెస్ చేసామన్నమాట. వాళ్ళు చేసిన ఇంప్రెషన్ హైదరాబాద్ వాళ్ళు వచ్చారండి, వాళ్ళే వచ్చారు, మేము తీసుకురాలేదు. వాళ్ళు ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చారనమాట. వస్తే వాళ్లకు 2 సంగతులు చూపించామండి మేము. ఒకటి ఏంటంటే మా ఎబిలిటీ టు ఫాలో ప్రాసెస్ అనమాట. ఈ ఇంజనీరింగ్లో ప్రాసెస్ అనేటువంటిది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మేమందరూ ఇట్స్ ప్రూవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రాసెస్ కింద ఫాలో అయితే కన్సిస్టెంట్గా క్వాలిటీ వస్తుంది అని చెప్పి మా ప్రాసెస్కి చాలా ఇంప్రెస్ అయిపోయారండి. తర్వాత తెలిసింది మాకేంటంటే మేము మాట్లాడిన విధానం అనమాట. కస్టమర్ని ఎంత రెస్పెక్ట్ చేసి ఏం చేయగలము చెప్పాము, ఏం చేయలేము కూడా చెప్పాము. సో వాళ్ళు ఏం చెప్పారంటే చేయలేని మేము నేర్పిస్తాం మీకు, ఆ తర్వాత చేద్దురుగా అని చెప్పి. నేను ఆ తర్వాత ఒక 9 నెలల తర్వాత ఎడ్క్రో అని చెప్పి వాళ్ళకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు, ఆయన పెద్ద ఆయన వెళ్ళి అడిగాను అనమాట, ఎందుకు ఇచ్చారు నాకు ఈ ఆర్డర్, నేను ఇంత చిన్నవాడిని ఎందుకు చేశాడు అని. అంటే దానికి ఇదే చెప్పాడు అనమాట. ఒకటి, మోహన్ రెడ్డి చాలా ఇంప్రెస్ అయ్యాము నీ ప్రాసెస్తో. రెండోది ఏంటంటే నిన్ను ట్రస్ట్ చేయగలిగని చెప్పి సంథింగ్ టోల్డ్ మీ యూ కుడ్ బి ఎ పర్సన్ హూ కెన్ బి ట్రస్టెడ్. వాట్ ఈస్ అన్బిలీవబుల్ ఇస్ యూ లివ్డ్ అప్ టు యువర్ ట్రస్ట్ అని చెప్పాడు ఆయన. సో మనం దట్స్ ఎ గ్రేట్ హ్యూమన్ వాల్యూ. ఏదైనా కూడా ఎవరికైనా ఒక ప్రామిస్ అంటూ చేస్తే అది తప్పకుండా వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు లివ్ అప్ టు ద ట్రస్ట్ అండి. సో దేర్ ఫోర్ ఐ థింక్ ద కీ డ్రైవర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ వీ వర్ ఎ స్మాల్ కంపెనీ, దేర్ ఇస్ నో డినైయింగ్ ఇట్ ఆల్, బట్ ద సేమ్ టైమ్ వీ హ్యాడ్ ప్రాసెసెస్, వీ హ్యాడ్ గ్రేట్ వాల్యూస్ విత్ అస్. ఎ కాంబినేషన్ ఆఫ్ దట్ ఎర్న్డ్ అస్ a big account which is publicly known. It's called a $100 million account. I see. So there's 600 crores we do on a single account called Pratt & Whitney every year. Every year we do that amount of work. చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఇది గిఫ్ట్ గా. అవునండి. సో లైవ్ ల్యాబ్ లాగా పెట్టారన్నమాట. అవునండి. అండ్ మన పిల్లలకి అర్థం కావాలి కదా, దే కమ్ అండ్ ఫీల్ ద హోల్ థింగ్. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక H1B వీసాస్ అనేవి ఐటీ ఇండస్ట్రీ కోసం పెద్ద సమస్యగా మారాయి. కానీ మీరు మీ కంపెనీలో ఇది ఏమాత్రం ప్రాబ్లం కాకుండా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? థ్యాంక్ యూ అండి. దేర్ టూ రీజన్స్ అనుకుంటా అండి. ఒకటేమో వీ హ్యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ విజన్ అండి. మేము మొత్తం నుంచి ఆలోచించేవాళ్ళం అనమాట. నేను ఒక బేస్ లైన్ ఒకటి చెప్తానండి. మనము గ్లోబలైజ్ కంపెనీస్ అంటాము, ఇవన్నీ గ్లోబలైజ్ కంపెనీస్ అండి. మా కంపెనీ ప్రొఫైల్ చూస్తేనే మీరు 97% of our revenues come from exports only. I see. There's very small domestic market that's there. So which means where are my customers? My customers are in US, they are in Europe, they are in Germany and so on and so forth. And that's where they are. ఇప్పుడు అటువంటి కంపెనీలో అన్ని రకాల మనుషులు ఉండాలి కదా. అది కాకుండా మీరు ఒట్టి ఇండియన్స్నే పెట్టేసేసి చేస్తారు అంటే దట్ బికమ్స్ ఛాలెంజింగ్ అన్నమాట. సో మేము కాస్త విజన్తో మొట్టమొదటి నుంచి ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ గ్లోబల్ కంపెనీ, you need to have a global workforce. Correct. So therefore we recruited people locally andi. I see. So not yesterday, not before yesterday. అంటే జర్మనీలో జర్మన్స్, అమెరికా అందరండి మా దగ్గర మా కంపెనీలో చాలా సంతోషంగా ఫీల్ అవుతానండి. 38 different nationalities of people work here in this company. I see. అవును. సో బట్ ట్రంప్ గారి మూవ్స్ అండి ప్రస్తుతానికి ఏమి ఆయన చేయలేదు ఇంకా. ఇట్ ఇస్ స్టిల్ ఇన్ ఎ మోడల్ అండ్ ఎ మోడ్ చేస్తాను ఆ భయం that itself is fairly dangerous India. Bhayam create cheyatame is turning out to be a fairly dangerous situation at this point of time. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఉంది.
అది మీ బిజినెస్ వర్టికల్స్లో స్ట్రాటజీస్లో ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో మాకు సంబంధించిన వరకు 2-3 చోట్ల చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి మాకు. ఒకటేమో మేక్ ఇన్ ఇండియాలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఏరియాలో చాలా మేక్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట, యాజ్ అపోజ్ టు బై ప్రాజెక్ట్స్. మేక్ ఇన్ ఇండియా యాజ్ అపోజ్ టు బై ఫ్రమ్ అబ్రాడ్ అనమాట. నేను ఈ మేక్ ఇన్ ఇండియాలో కూడా అండి కాస్త ఇన్వాల్వ్ అయ్యి నాస్కామ్ తరఫున సిఐఏ తరఫున చాలా మీటింగ్లో చెప్పానమాట. ఆ తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ అయిందని కూడా. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా అండి. You have to innovate in India, yes. You have to engineer in India, you manufacture in India, you support in India, yes. And subsequently actually even export from India. That's what it is. Yeah. Government aa pathlo unnarandi prastham. So they're creating that environment, they're creating the ecosystem. కొంత ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు డొమెస్టిక్ వాళ్ళకి, ప్రిఫర్డ్ మార్కెట్ స్పేస్ ఇస్తూ ఉన్నారు. ఆ ఈకోసిస్టమ్ క్రియేట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ అండ్ పీపుల్ లైక్ అస్ ఆర్ వెరీ క్లోజ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. కీలకమైన నిర్ణయాలు తీసుకొని మీ బోర్డ్ రూమ్కి వెళ్ళి సైంట్ ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. మీరు 25 ఏళ్ల క్రితం కంపెనీ స్టార్ట్ చేశారు. సిల్వర్ జూబ్లీ ఏడాదిలో మీకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. సాధించిన దాంతో మీరు తృప్తిగా ఉన్నారా, లేదా ఇంకా ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నారు? 2 విధాలుగా చెప్తానండి మీకు ఆ క్వశ్చన్కి ఆన్సరు. ఒకటేంటంటే మానవుడికి తృప్తి అంటూ ఉండాలి, తప్పకుండా తృప్తి పడతాను. కానీ ఆ తృప్తితో పాటు కాస్త అంబిషన్ కూడా ఉండాలన్నమాట. ఇంకా చేయాలి. ఇంకా ఇప్పుడు ఈ పద్మశ్రీ అవార్డు రావడానికి ఒకసారి రిఫ్లెక్ట్ చేస్తాను అన్నమాట. నాకు ఎందుకు ఇచ్చారు ఈ పద్మశ్రీ అవార్డు అని చెప్పి. చాలా విషయాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఒక 14,000 మందికి ఈ ఇండస్ట్రీలో వైట్ కాలర్ జాబ్స్ క్రియేట్ చేశాను. అవును. ఈ గత 25 సంవత్సరాల్లో ఒక 2 నుంచి $3 బిలియన్ వరకు ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్న్ చేసామండి. నెట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ ఇన్ టు ద కంట్రీ అనమాట. అలాగే నేను ఈ సొసైటీకి సోషల్గా మన ఇండస్ట్రీ తరఫున నాస్కామ్కి చైర్మన్గా ఉన్నాను, ఐఐటి హైదరాబాద్కి చైర్మన్గా ఉన్నాను, సిఐఏ సదర్న్ రీజన్కి చైర్మన్గా చేశాను. అదంతా ఒక ఎత్తు అయితే ఏంటి, రెండో ఎత్తు ఏంటంటే సొసైటీకి చేశాను డైరెక్ట్గా. మాకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున అడాప్ట్ స్కూల్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేసాము. తర్వాత ఇప్పుడు ఏమో డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ అంటూ క్రియేట్ చేసాము. ముందు మీకు చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రెండోది ఈ మన పిల్లలకి ఎస్పెషలీ ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో చేసింది రెండో ఎత్తు అనమాట. ఆ రెండో ఎత్తు చేసినటువంటి వర్క్ అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. నన్ను ఇంకా మోటివేట్ చేస్తున్నారు ఇంకా చేయమని చెప్పి, ఇంకా చేస్తామండి సొసైటీకి. బిజినెస్లో చక్కగా చేసాము, బిజినెస్లో సక్సెషన్ క్రియేట్ చేసాము. 3 ఏళ్ల క్రితం కొత్త సీఈఓని అపాయింట్ చేసాము. ఆయన లీడర్షిప్ రన్ చేస్తారు కంపెనీని ఇప్పుడు. నేను చాలా సోషల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నానండి. అంటే మహేష్ బాబు మూవీలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది, సమాజం నుంచి చాలా తీసుకున్నాం, తిరిగి ఇచ్చేయకపోతే లావ్ అయిపోతామని. మీరు చాలా ఫిట్గా ఉన్నారు అండ్ సీరియస్లీ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు మీ అమ్మగారి గురించి చెప్తూ ఉంటారు, మీ వాల్యూ సిస్టమ్కి సంబంధించి. ఇంకెవరు వ్యక్తులు ఉన్నారు మీ జీవితంలో బాగా స్ఫూర్తి కలిగించేవాళ్ళు? మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరంటారు? చాలా మంది ఉన్నారండి. సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ మీ అండి. సో one thing I have learned in life is respect everybody around you, and I respect many people around me. మీ రిలేషన్షిప్ వాల్యూస్లో మీరు ఈవెన్ జూనియర్ మోస్ట్ ఎంప్లాయీని ఒకసారి కలిస్తే వాళ్ళ పేరు మర్చిపోరు అని చెప్తూ ఉంటారు. ఇది కూడా నిజం. యూ రిమెంబర్ నేమ్స్, యూ వాల్యూ రిలేషన్షిప్స్. ఐ డూ వాల్యూ రిలేషన్షిప్, బట్ ఇట్స్ బికమింగ్ టఫ్ మాధవ్ గారు. ఎందుకంటే ఇప్పుడు 14,000 మంది ఉన్నారు. అదొక పక్క ఐ డోంట్ నీడ్ టు హైడ్ ఎనీథింగ్, ఐఎమ్ బికమింగ్ ఓల్డర్. So memory cells are not as active as they were in the past. But you don't look any older. మీరు ఓపెన్ హార్ట్లో వచ్చినప్పటికీ ఇప్పటికీ మీకు ఏం మార్పు లేదు. Thank you very much. ఇది కాస్త చెప్తాను అనమాట. So these are some of the things that I do is that physically people have to be fit. Your mind gets very clean thereafter. Right. And that doesn't cost you anything. Do a little bit of yoga, do a little bit of running in the morning. That helps you. I also have this other strength or weakness. I dress myself well.
Yes. And I keep saying I don't dress because of anybody else. It makes me feel good. Good, If yes. I feel good, I'm going to do something good. అయితే మీ సూట్ మీరే ఇస్త్రీ చేసుకుంటారా? చేసుకుంటానండి, చేసుకుంటాను. సో మా జోక్ చెప్తాను మా ఆవిడకి, ఇలా ఉద్యోగం పోయిందంటే ఇస్త్రీ పెట్టి పట్టుకొని చాకలి పంచి కూడా చేయగలనని చెప్పి. ఓకే, మీ అబ్బాయి కృష్ణారెడ్డిని మీరు ఎండి అండ్ సిఇఓ చేశారు, మీరు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. అవునండి. అయితే చాలామంది ఇండస్ట్రియలిస్ట్ లాగా అంతా వెనకుండే మీరు నడిపిస్తారా, లేదా మీ కుమారుడికి తను ఎలా చేయాల్సిందో అలాగా స్వేచ్ఛ ఇస్తారా? చాలా ఇండిపెండెంట్గా ఉంటాడు కృష్ణ. నేను ఇంటర్ఫియర్ అవునండి. ప్రతి బుధవారం నాడు చైర్మన్ స్టాఫ్ మీటింగ్ నడుస్తుంది, గంటన్నర సేపు అనమాట. ఆ గంటన్నర సేపు సిఇఓ వస్తారు నా దగ్గరికి, వాళ్ళతో నేను రివ్యూ చేస్తాను అనమాట. ఇఫ్ ఐ హ్యావ్ క్వశ్చన్స్ ఐ నీడ్ టు ఆస్క్ దెమ్. The rest of the week, I am available. If they have questions, they'll come to me and but I can't మీరు question. మాత్రం నేను అడగను, ఏం అడగను వాళ్ళని. చాలా చక్కగా నడుస్తూ ఉందండి. మా బోర్డు కూడా చాలా ఇండిపెండెంట్ బోర్డు డైరెక్టర్స్, చాలా గట్టిగా ప్రయత్నం చేస్తారు కంపెనీని బాగా వృద్ధిలోకి తీసుకురావడానికి. ఐఎమ్ ఆల్సో గ్రేట్ఫుల్ టు మై బోర్డ్ అనమాట. చాలా చక్కగా రన్ చేస్తున్నాడండి. లాస్ట్ 3 yearsగా సిఇఓగా ఉన్నాడు. నిన్న మా రిజల్ట్స్ డిక్లేర్ చేశాము. So if not anything else, I saw in one of the analyst report, Cyient is an outlier అని చెప్పి. ప్రస్తుతం ఇండస్ట్రీ అంత చక్కగా కాస్త స్లో డౌన్ అయింది. మేము 16.5% గ్రోత్ పోస్ట్ చేసాము. 13.5% ఏమో మా ప్రాఫిట్స్తో పెరిగాయి. కాకపోతే ఒక వన్ స్పెషల్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్ ఒకటి ఉందన్నమాట మా లిస్ట్లో. అది ఏమీ లేదు, మంచి విషయమే. ఒక 26 కోట్లు మా ఎంప్లాయీస్కి 25 ఏళ్ళు పనిచేసారని ఇచ్చాం అనమాట. స్పెషల్ బోనస్, సిల్వర్ జూబ్లీ స్పెషల్ బోనస్ ఇట్ వాస్ కాల్డ్. అది ఫ్రక్టిఫై అయ్యి P&Lలోకి ఈ క్వార్టర్లో వచ్చిందనమాట. అది 26.1 crores ఐ బిలీవ్. సో మీ సంతోషం ఎంప్లాయీస్తో పంచుకుంటున్నారు? చాలా సంతోషం. నేను అది స్ట్రాంగ్ బిలీవర్ అండి నేను. వెల్త్ క్రియేటర్స్ హ్యావ్ టు హ్యావ్ ఎ షేర్ ఇన్ వెల్త్. తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ తర్వాత మీరు ఇండస్ట్రీ గవర్నమెంట్ ఇంటర్లింకింగ్లో చాలా ముఖ్యమైన పాత్ర ఉండేది మీకు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ గారు ఇంకా వారి కుమారుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? నాకు మంచి అనుబంధం ఉందండి. చాలా మంచి వాళ్ళిద్దరు, బోత్ సీఎం గారు, ఐటీ మినిస్టర్ గారు. కాకపోతే ఒకటేంటంటే నేను ఎప్పుడూ వచ్చిపోయి, నేను లాస్ట్ 25 ఏళ్ళుగా సంస్థ స్థాపించాను. అంతకుముందు 10 ఏళ్ళు కూడా సీఈఓగా ఉన్నాను. 35 ఏళ్ళు సీఈఓగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను కంపెనీలో. ఆ ప్రీవియస్ కంపెనీ కూడా చాలా పాపులర్గా ఉండేది, చాలా విజిబుల్గా ఉండేది. ప్రతి చీఫ్ మినిస్టర్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకున్నానండి. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు కేసీఆర్ గారితో. మనకి ఇండస్ట్రీకి తప్పకుండా మానవుడితో చక్కగా ఉండాలి మనం. అవును, అవును. తర్వాత ఇక్కడండి వీఆర్ 2 different pillars of the society అనమాట. One is Yes. the political pillar, the other is the corporate pillar. Yes. If they join hands, the benefit is to the society. మంచి అనుబంధం ఉందండి ప్రతి చీఫ్ మినిస్టర్తో. మనం ఇవన్నీ these are all pillars of the society అండి. Yes. So these pillars have to work together well to make sure the society prospers at the end of it. Thank you very much, Thank you, Mohan Madhavi. Thank you very much. Thank you for coming on our show. Thank Wish you. you all the best. Thank you very much. యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్కి స్ఫూర్తినిచ్చేలా బీవీఆర్ మోహన్ రెడ్డి ఎక్స్పీరియన్సెస్ తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ని కలుద్దాం మన షోలో. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.